ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఆందోళన కనిపిస్తుంది, నర్వస్ గా కనిపిస్తున్నారు. మెడిటేషన్ చేయడం లేదా? రోజు పొద్దున్నే లేచి యోగా, మెడిటేషన్ వంటివి చేస్తే ఇలాంటి ఆందోళనలు ఏవి కనిపించవు. అయ్యో, ఆ కళ్ళు కింద చూడండి, క్యారీ బ్యాగ్లు. నిద్ర కూడా సరిగ్గా పోతున్నట్లేదు. టైం దొరకడం లేదా ఏంటి? ఎలాగూ జైలుకు వెళ్తున్నారు కదా, అక్కడ కావలసినంత టైం దొరుకుతుంది. అప్పుడు తగ్గుతుందిలేండి కోపం, దాంతో పాటు పొగరు కూడా. ఏయ్, ఆగు ఆగు. అన్ఫార్చునేట్లీ లాస్ట్ టైం మనం కలిసినప్పుడు నేను నీ ప్లేస్ లో ఉన్నాను, నువ్వు నా ప్లేస్ లో ఉన్నావు. కానీ ఇప్పుడు ఎవరు ఎక్కడుండాలో అక్కడ ఉన్నాం. శివగామి, ఇదంతా నాకు కొత్త విషయం కాదు. ఇది నేనంత తేలిగ్గా మర్చిపోను. మర్చిపోకు, మర్చిపోవలసిన అవసరం కూడా లేదు. నా వైపు ఎవడైనా చూస్తేనే కళ్ళు పీకేస్తాను. నేను నిన్ను వదిలిపెట్టను. వదిలిపెట్టద్దు. ఏం చేసుకుంటావో చేసుకో. రేయ్ రావణ్, ఏంట్రా నువ్వు వదిలిపెట్టేది? ముందు నేను నిన్ను వదిలిపెట్టాలి కదా. కాళ్ళు విరగ్గొట్టి మూలన కూర్చోబెట్టేస్తాను. వెళ్ళొస్తాను. సరే, అవన్నీ నేను చూసుకుంటాను ఝాన్సీ. హ్యాండ్ ఓవర్ యువర్ ఫోన్. తీసుకెళ్లి లోపల పడేయండి. అలాగే మేడం. ఝాన్సీ. ఎస్ మేడం. ఇతన్ని ఎంక్వైరీ చేయండి. చేస్తాను మేడం. రండి రండి రండి, అందరూ రండి, దయచేసి రండి, అందరూ రండి. పాపా, వినండి వినండి, అందరూ వినండి. మన మేఘన ఆంటీని చంపిన వనజ చనిపోయింది. ఆ కేసులో పోలీసులు రావణ్ణి అరెస్ట్ చేశారు. వినండి వినండి, అందరూ వినండి.
ప్రశాంతంగా మందు తాగుదామని ఇక్కడికి వస్తే ఈ పిల్ల మాత్రం ఫోన్ చేయకుండా వదిలిపెట్టదు. హలో, చెప్పు నందిని. మావయ్య, రావణ్ణి అరెస్ట్ చేశారా? ఎవరు? ఆ ముసల్ది చెప్పిందా? లేదు మావయ్య, ఆ పిల్ల మిరపకాయ ఉంది కదా భైరవి, అది డప్పు కొట్టుకుంటూ ఎగురుకుంటూ చెప్పింది. ఓ, ఏంటట? వినండి బాబు, వినండి, అందరూ వినండి, లోపలున్నవాళ్ళు, గదిలో ఉన్నవాళ్ళు అందరూ వినండి. మేఘన ఆంటీని చంపిన వనజ చనిపోయిందంట. ఆ కేసులో రావణ్ణి అరెస్ట్ చేశారంట. డన్ 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 అని డ్రామా చేస్తుంది. ఇదే శత్రువుల్ని బలహీనుల్ని చేసే ప్లాన్. ఓ, నువ్వు ఇదంతా ఏం పట్టించుకోకుండా బిందాస్గా ఉండు. ఏంటో మావయ్య, నాకేం అర్థం కావడం లేదు. ఎందుకమ్మా టెన్షన్? మై హూనా? సరే, చెప్పావు కదా, బిందాస్గానే ఉంటాను. సరే. సరే. ఇలా రా. ఒక్క క్షణం కుదురుగా ఉండవు కదా? నేనేం చేశానమ్మా? వనజ చనిపోయింది, రావుని అరెస్ట్ అయ్యాడు అని తమ్ము కేసు చెప్తున్నావు. నిన్న రాత్రి నువ్వు నేను లోపల కూర్చుని చేసిన పని బయటికి తెలిస్తే ఏమవుతుంది? అమ్మా, నాకు తెలుసు కదా. అలాంటి విషయం ఎవరికైనా చెప్తానా? అబ్బా, ఆ విషయం ఎప్పుడు గుర్తు చేసుకున్నా ఒళ్ళు జల్లుమంటుంది. కన్నా రా, మనిద్దరం కలిసి వెళ్దాం. నేను రానమ్మా, నేను ఫోన్లో గేమ్స్ ఆడుకుంటాను. ఇంట్లో అంతగా రెడీ అయి తీరా ఇప్పుడు కార్లోనే కూర్చుంటానంటావేంటి? రా. సరే, నువ్వు ఇక్కడే కూర్చో, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. ఇది శివగామి కారు కదా? అవును. కరెక్టుగా శివగామి కారు డిక్కీకి మన కారు డిక్కీ పక్క పక్కన ఉండేలాగా కార్ రివర్స్ చేయి. కార్ లాక్ అయి ఉంటుంది కదా. మనం ఎన్ని కార్లు కీ లేకుండా ఓపెన్ చేయలేదు. కారుని రివర్స్ చేయి. డిక్కీ ఓపెన్ గానే ఉంది. లాక్ చేయటం మర్చిపోయారేమో. మంచిదేగా, మన పని ఈజీ అవుతుంది. ఎవ్వరూ చూడకముందే బాడీని షిఫ్ట్ చేద్దాం.